కేసీఆర్ మీద సిట్ విచారణకు నిరసనగా కోడిపల్లి మండల కేంద్రంలో ఆదివారం జాతీయ రహదారిపై మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సారా రామాగౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో భారీ నిరసన ధర్నా రాస్తారోకో నిర్వహించారు. జాతీయ రహదారిపై స్థానిక బస్టాండ్ వద్ద బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు గంటకు పైగా రాస్తారోకో చేయడంతో భారీగా వాహనాలు కిలోమీటర్ మేర నిలిచిపోయాయి. దీంతో ఎస్ఐ అమర్ సిబ్బందితో బీఆర్ఎస్ నాయకులను విరమింపజేసేందుకు శతవిధాలా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కొంతమంది యువ నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ కాల్చి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు దిష్టిబొమ్మను చాకచక్యంగా లాక్కొని వెళ్లిపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పార్టీ అధ్యక్షులు రామాగౌడ్ మాట్లాడుతూ ముఖ్య నాయకులు పోలీసులు అదుపులోకి తీసుకోగా ధర్నా విరమించారు. అక్కడికి ఆగకుండా చివరికి కొంతమంది నాయకులు దిష్టిబొమ్మను కాల్చారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు రామాగౌడ్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే సిట్ విచారణకు నోటీసులు పంపుతున్నారని, కేసీఆర్ జోలికోసం చూస్తూ ఊరుకోమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన మహానేతకు రేవంత్ రెడ్డి పరిపాలన చేతకాక కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇచ్చిన 6 గ్యారెంటీలను నిలబెట్టుకోవాలని అన్నారు. రైతు బంధు, తులం బంగారం, మహిళల నెలకు 2500 పెన్షన్లు ఇలా ఎన్నో ప్రయోజనాలకు ఎగనామం పెట్టి ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు తొత్తుగా మారి ఇక్కడ పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం జోలికొస్తే యావత్ తెలంగాణ రావణ కాష్టం అవుతుందని హెచ్చరించారు. ఉద్యమ నాయకులకు కేసులేమీ కొత్త కావని, పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎల్లం, మహిపాల్ రెడ్డి, రవి యాదవ్, శ్రీనివాస్, కుత్బుద్దీన్, పెరుమండ్ల, కాడి బాలకృష్ణ, కుమ్మరి సతీష్, బాగి సుమలత, గణేష్, రాజు నాయక్, అమర్ సింగ్, నవీన్ గుప్ప, ప్రవీణ్ కుమార్, నాయికోటి శ్యామ్ సుందర్, కాంతారావు, బెస్త అనిల్ కుమార్, గాది సత్యనారాయణ, లింగం, సందీప్ కుమార్, సంతోష్ గౌడ్, మర్రి శ్రీనివాస్, గౌరెడ్డి, వెంకన్న, సంగప్ప, రవి, సాగర్, వివిధ గ్రామాల నుంచి తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు 14 సంవత్సరాలు పోరాడి 12 రోజులు నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రం సాధించి తొలి ముఖ్యమంత్రిగా, రెండో ముఖ్యమంత్రిగా ఎన్నికైన గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ గుండెల్లా ఒక తెలంగాణ బాబుగా, తెలంగాణ గాంధీగా, తెలంగాణ ప్రజల ఆశాజ్యోతిగా ఉన్న వ్యక్తిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కల్లిబొల్ల కథలు చెప్పి 6 గ్యారంటీలు ఇచ్చి పరిపాలన సాధాక, పరిపాలించేటటువంటి సోయి లేక, పరిపాలన అనేది ఏ విధంగా ఉంటుందో తెలవని ఒక మూర్ఖుడు గద్దెనెక్కి ఈరోజు ఒక తెలంగాణ గాంధీ పిత కేసీఆర్ గారిని, వాళ్ళ కుటుంబాన్ని అనవసరమైన కేసులు పెట్టి సిట్ విచారణ అని చెప్పి మొన్న హరీష్ రావును పిలవడం జరిగింది. దాంతో పాటు కేటీఆర్ను వినడం జరిగింది. దాంతో పాటు ఇంకో గౌరవ సంతోష్ రావును పిలవడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర పరిపాలన చేతుల ఎన్నో ఘోరాలకు, ఎన్నో ఇబ్బందులకు గురి కాపాడు చేసిన ఆంధ్రలో కొత్తగా కేసీఆర్ గారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి శిష్యుడు కాబట్టి ఆయన అడుగుజాల నడిచి ఈరోజు కేసీఆర్ గారికి సిట్ నోటీసులు పంపడం అనేది దుర్మార్గమైన చర్య. తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తి ప్రపంచ దేశాలనే కేసీఆర్ అంటే ఒక రాష్ట్రం సాధించిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో రకాల అభివృద్ధి పరంగా తీసుకుపోతున్నటువంటి వ్యక్తి, తెలంగాణ రాష్ట్రాన్ని 28 రాష్ట్రాల్లో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నటువంటి ముఖ్యమంత్రి. అది ఎడ్యుకేషన్ పర్పస్ కానీ, వ్యవసాయం పర్పస్ కానీ, అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ, సంక్షేమ పథకాల్లో కానీ ప్రతి దాంట్లో అయినా 28 రాష్ట్రాల్లో నంబర్ 1 రాష్ట్రం తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారిది. గవర్నమెంట్ ఇక్కడ అభివృద్ధి చేస్తే మనకు ఏదైతే మన గ్రామాల్లో మంచి పని చేసే మనకు ఎంపిక చేస్తారో అట్లా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసి ఎన్నో పథకాలు పొందినటువంటి ముఖ్యమంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఈ విధంగా ఇష్టానుసారం చేస్తున్న మన రేవంత్ రెడ్డికి కానీ, రేవంత్ రెడ్డి మంత్రివర్గాన్ని కానీ మీరు ఇప్పటికైనా ఆలోచించండి. బిడ్డ కేసీఆర్ ను టచ్ చేస్తే ఖాళీ నోటీసులు ఇస్తేనే ఈ విధంగా తెలంగాణ బగ్గుమన్నదో, నోటీసులు కాక మీరు ఎలాంటి చర్య తీసుకొని అరెస్ట్ చేసినట్టయితే తెలంగాణ బగ్గుమంటది.
మీ ఇండ్లు కానీ మీ ఆఫీసులు కానీ ఏవి కానీ ముట్టరించి మిమ్మల్ని తరిమి తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే విధంగా మీ ఎంబడి పడతాము. ఎందుకంటే ఆశామాష వ్యక్తి కాదు, ఉద్యమాలు చేసి తెలంగాణ ప్రజలను ఈరోజు ఒక బ్రహ్మాండమైన మన అభివృద్ధి పథంలో కానీ మిగతా వాళ్ళ ఆర్థికంగా ఎదగడానికి కానీ ఇక్కడ ఉన్న లోకల్గా వృద్ధాప్యులను కానీ 200 పెంచి నుంచి ఉన్నదాన్ని 1000 రూపాయలు చేసి 2000 చేసి, తర్వాత ఒంటరి మహిళలకు కానీ, తర్వాత మోదేగాళ్ళకు కానీ, గౌడ గీత కార్మికులకు కానీ, ముద్రా సంఘాలకు కానీ, తర్వాత వికలాంగులకు కానీ పింఛన్లు ఇచ్చి వాళ్ళని ఎన్నో రకాలు ఆదుకుంటున్నాడు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు రైతులు అడగలేరు, ప్రజలు అడగలేరు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అప్పుల పాలై ఈరోజు తెలంగాణ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న ఉద్దేశంతో రైతు బంధు పెట్టి, రైతు బంధు ద్వారా 5,000 రూపాయలు, ఎకరాకు 5,000 రూపాయలు చొప్పున రైతు బంధు ఇచ్చి, గతంలో పరిపాలించిన కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఒక ఇంటి యజమాని చచ్చిపోతే 5,000 రూపాయలు కానీ ఇవ్వకపోరు, చెప్పులు అడిగినా కానీ ఈ రోజు రైతు బీమా పెట్టి 5,000 లక్షల రూపాయలు కేసీఆర్ గారు రైతు బీమా పెట్టి ఇవ్వడం జరిగింది. కళ్యాణ లక్ష్మి ఇవ్వడం జరిగింది. దాంతో పాటు అమ్మాయి గర్భిణి అని తెలవగానే అంగన్వాడీ ద్వారా పోషకాలు ఇచ్చి డెలివరీ టైంలో తీసుకొచ్చి డెలివరీ చేసిన తర్వాత మోపిలా కొడితే 12,000 రూపాయలు, అడవిలో కొడితే 13,000 రూపాయలు ఇచ్చి, క్రిస్టియన్స్ల పండుగ కానీ వీళ్ళందరూ రంజాన్ పండుగ వీళ్ళన్ని పండుగలకి చీరలు ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, రైతు మేము ఇచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కల్లిబొల్లి కథలు చెప్పి, బూటకావ మాటలు చెప్పి, కేసీఆర్ గారు 10,000 ఇస్తుండే కదా ఎకరాకు, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తుండే కదా, ఈయన వచ్చి పడకూడదా 3 పంటలకు ఇస్తా, కౌలు రైతులకు ఇస్తా, భూమి లేని వాళ్ళకి 12,000 రూపాయలు ఎకరా లెక్క 12,000 రూపాయలు, సంవత్సరం 12,000 రూపాయలు ఇస్తా. ఇటువంటి కల్లిబోలి కథలు చెప్పి చదువుకునే విద్యార్థులకి స్కూటీలు ఇస్తా, గురికి 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తా, కరెంట్ ఇస్తా 24 గంటలు అంటే ఈరోజు 12 గంటల కరెంట్ వస్తలేదు. ఇట్లా ఎన్ని బూటకం మాటలు చెప్పిండు, ఎన్ని జూట మాటలు చెప్పిండు, ఎన్ని అబద్ధాలు ఆడిండు. ఆ నోటి మొక్కాలే. సరే నువ్వు పరిపాలించు. కేసీఆర్ గారు ఒకసారి ప్రజలు తీర్పు, నువ్వు అబద్ధాలు చెప్పినావు కాబట్టి ఆయన ఆ విధంగా మధ్యకాలం వచ్చాం బట్టి నువ్వు పరిపాలించు దాంట్లో. కానీ నీ పరిపాలన చక్కగా చేశాక మీతోల మీద విభజించి పరిపాలన కార్యక్రమం చేస్తున్నావు కాబట్టి బిడ్డ, ఇది ఫస్ట్ టైం, నీకు లాస్ట్ టైం కావాలి. నెక్స్ట్ టైం కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి కేసీఆర్ ఫ్యామిలీ జోలికి పోయినా, కేసీఆర్ జోలికి పోయినా నీ ఆఫీసులు కానీ నీ ఇళ్ళని ముట్టించి నేను తరిమి కొడతాం. ఎంతమంది పోలీసులను పెట్టుకుంటావో. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కాంగ్రెస్ పార్టీలో కొత్తగా పనిచేస్తుంది. సరే మీరు చేయండి, కానీ చట్టం అనేది ప్రతి ఒక్కరికి ఒకటే ఉంటుంది. ప్రతిపక్ష పార్టీకి అధికార పార్టీకి అలా ఉన్నది. ఎవరికైనా చట్టం ఒకటి ఉంటుంది. రూల్స్ ప్రకారం మేమే పోతాం. మాకు కొన్ని చట్టాలు తెలుసు. మీరు అయినా ఆలోచించండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రోజు ఏకపక్షంగా కాంగ్రెస్ లో తొత్తులు మారుతున్నారు. నిరసన కార్యక్రమం ఉన్నప్పుడు నిరసనలో ఏ కార్యక్రమం చేస్తారు? దమ్మున్నాడు రైతు సీఎం దృష్టి బొమ్మ పెడతాడు, లేకపోతే ఊకుంటాడు. కానీ మేము సీఎం శాంతియుతంగా మేము ధర్నా కార్యక్రమాలు చేసి నిరసన తెలుపుదామంటే మీరు కావాలని రెచ్చగొట్టి అది చేస్తారు. కానీ మీరు పోలీసు డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీకి ఎంత కొత్తలో పనిచేసినా కానీ మేము ఉద్యమాలనే పనిచేసి జైలుకి వచ్చిన వాళ్ళము, కేసులు అయినాయి, మేము భయపెట్టేవాళ్ళం కాము. అందుకని ఒక పార్టీ పిలుపు మేరకు కౌడిపల్లి మండలాన్ని పిలవగానే కౌడిపల్లి మండలం నుంచి పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుంచి మా సర్పంచ్లు కానీ, మా ఎంపీటీసీలు కానీ, మా ఎక్స్ ఎంపీటీసీలు కానీ, మా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ పేరున వాళ్ళందరికీ పిలవగానే అన్ని గ్రామాల నుంచి వచ్చి ఇంత పెద్ద ఎత్తున వచ్చి 4 గంటలు రసరోక చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఎప్పుడు పిలిచినా కానీ మీరు ఇదే విధంగా వచ్చి శాంతియుతంగా మనం ధర్నా కార్యక్రమం నిరసన చేద్దాం. పోలీసు వాళ్ళు ఏమన్నా మనం ఇబ్బంది పెడితే దీనికన్నా రెట్టింపు మనము రెచ్చిపోయే పరిస్థితులు కాబట్టి మేము ఏది చేసినా శాంతియుతంగా చేస్తామని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిత్రులుగా తెలియజేసుకుంటూ వీళ్ళందరికీ మేము ఈ కార్యక్రమం పాల్గొని ఇంత పెద్ద విజయవంతం చేసిన మా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మండలందరికీ అన్ని గ్రామ ప్రజలకు తెలియజేసుకుంటూ జై తెలంగాణ.